హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్ వచ్చేసామండి బిగ్ బాస్ అగ్ని పరీక్ష 12 ఎపిసోడ్కి. అంతే, అసలు ఈ ఎపిసోడ్ ప్రత్యేకత ఏంటి? ఇంతవరకు ఎపిసోడ్లోనే గెలిచిన వాళ్ళు గెలిచారు, ఓడిన వాళ్ళు ఓడిపోయారు. స్ట్రైట్ ఫార్వర్డ్గా లేకుండా గోడ మీద పిల్లులుగా బిహేవ్ చేసిన వాళ్ళు అలాగే ఉన్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, ఈ మాట అంటే వీళ్ళు బాధపడతారేమో, వాళ్ళు బాధపడతారు. ఇక్కడ చుట్టారికలు బంధుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి రాలేదండి బాబు, ఇక్కడ గెలవడానికి వచ్చాం. ఆట గెలవాలి అంటే మన ఆటపై మనకే లక్ష్యం ఉండాలి, మన ఆటను మనమే గెలవాలి, పక్కోడు వచ్చి మన ఆటను గెలిపించడు. కానీ ఇప్పుడు నువ్వేంటంటే ఎదుటోడు ఏమనుకుంటున్నాడో అనే బిహేవియర్ నీలో ఉన్నట్లయితే అతను గెలుస్తాడు, నువ్వు గెలవు. అర్థమైందా? ఏదైనా విషయం ఎక్కడైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి. ఆ విషయంలో బిగ్ బాస్ అనేది నేర్పిస్తుంది. అందుకే నేను మొట్టమొదటి రోజు చెప్పాను, బిగ్ బాస్ అనేది నాట్ ఓన్లీ సైకలాజికల్ థింగ్, ఇట్ ఈస్ ఎ సోషియలాజికల్ థింగ్. ఎందుకంటే మనిషి తన వ్యక్తిత్వం ఎలా నడిపించుకోవాలనేది సైకాలజీ అయితే, సమాజం యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవడం సోషియాలజీ. సో మనం సమాజంలో ఉంటున్నాం, మనం ఎంత బాగుంటున్నాం, మనం ఏమనుకుంటున్నాం, సమాజం మన గురించి ఏమనుకుంటుంది, మనం సమాజం గురించి ఏమనుకుంటున్నాము, ఇది కాదండి. సమాజంలో మనం ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఉండాలి. అర్థమైందండి? అదే కోణంలో ఇక్కడ ఏంటంటే ఈ విషయాలు తెలుసుకోవాలి. ఇంతవరకు జరిగిన విషయాల్ని, ఇంతవరకు జరిగిన ఆటని వాళ్ళు గ్రహించి ఎక్కడ, ఎందుకు, ఎవరు, ఎప్పుడు, ఎలా గెలుస్తున్నారని వాళ్ళు తెలుసుకోగలిగితే, కోలుకోకపోతే కోల్పోతారు అనే విషయాన్ని బిగ్ బాస్ కొండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. దానికోసం ఇప్పుడు మినీ పరీక్ష కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మినీ పరీక్ష, ఇక మినీ పరీక్ష ఏంటంటే కొన్ని టికెట్స్ అక్కడ ఉంటాయి. టికెట్స్ అంటే అక్కడ బిహేవియర్ గురించి, వాళ్ళ బిహేవియర్ ఎలాంటిది, వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు, వాళ్ళు మీకు ఏమనిపిస్తుంది వాళ్ళు చూసిన వెంటనే అనే విషయాలు కొన్ని ఉంటాయి. మీద అది గుడ్ అవని, బ్యాడ్ అవని, అగ్లీ అవని, అది ఖచ్చితంగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి. అంతేగాని తను ఏమనుకుంటుందా అనే విషయం మనసులో ఎప్పుడు, ఎక్కడ, ఎలా కూడా కనీసం కూడా ఉండకూడదు. అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పగలిగితేనే నువ్వు ఎక్కడ ఉండు, లేదంటే మోటామల్లి సర్దుకొని ఇంటికి వెళ్ళిపో. ఖచ్చితంగా ఉంటే బిగ్ బాస్ ఇంటికి వెళ్ళావు. ఇది అయితే ఇప్పుడు శ్రేయకి పిలిచారు. శ్రేయ వచ్చేసి ఫస్ట్ ఏం చేశారంటే క్లెవర్ అనే టోకెన్ తీసి శ్రీజ అని పిలిచింది. శ్రీజ పిలిచి శ్రీజకి ఆ బ్రాడ్జ్ అంటించి షీఈ్ క్లెవర్ అని చెప్పింది. ఎందుకు అనేది విషయం కూడా చెప్పాలన్నమాట. ఆమె ఆటలో ఆడే విధానం కానీ, ఎత్తుకు పై ఎత్తి వేసే విధానం కానీ, ముందు తెలుసుకునే విధానం కానీ, ఆ తర్వాత సమయస్ఫూర్తిగా బిహేవ్ చేసే విధానం కానీ, ఇంతకుముందు డబ్బా రేఖలు రాని అని తనకు తానుగా అభివర్ణించుకుంది. ఆమె వాయిస్ కూడా అదే విధంగా ఉంది. డబ్బాలో గులకరాలు వేస్తే ఎంత దీనిగా ఉంటుందో అంత ఇరిటేషన్గా వచ్చేసి ఇమీడియట్గా బిందు గారు రెడ్ ఫ్లాగ్ ఇచ్చేశారు. అభిజిత్ గారు అంతకుముందు అసలు మాట్లాడుతుండగానే రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. ఒక్క నవదీప్ గారి ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ రోజు మనం చూశాక నవదీప్ గారు హృదయంలో కాస్త సాఫ్ట్ నేచర్తో ఆమెకి ఇచ్చారు అనుకున్నాం. కానీ ఈరోజు ఏం తెలిసిందంటే ఆమె ఆ విషయాన్ని పక్కన పెట్టేసి మనందరి మనసుల్ని ఆకట్టుకునే విధంగా ఆమె ఇప్పుడు ఆడటం, అంతేకాకుండా అందరి చేత క్లెవర్ అనిపించుకుంది. క్లెవర్ని ఈమె బ్యాడ్జ్ పెడితే మిగతా వాళ్ళు ఎవరు కూడాను ఆమెను నిరాకరించలేదు. క్లెవర్ అంటే అందరూ నవ్వుకుని ఫేస్ ఈజ్ ఇన్ ద టాప్ ది మైండ్ అంటారు. అందరి ఫేస్లో కూడాను ఈమె క్లెవరే అనే విషయాన్ని కరెక్ట్గా తెలియపరిచింది. సో ఆ విధంగా ఏంటంటే ఈ శ్రీజకి క్లెవర్ అనే బ్యాడ్జ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకొకరు పిలిచారు, దివ్యాని పిలిచిందంటే డాక్టర్ పాప లాస్ట్ ఇయర్ చదువుతుంది కదా, ఆ డాక్టర్ పాప దివ్య వచ్చి ఇక్కడ ఒక బ్యాడ్జ్ని ఎంచుకోండి అంటే ఆమె ఓవర్ స్మార్ట్ అనే బ్యాడ్జ్ని ఎంచుకొని మనీష్ని పిలిచారు. ఏంటి ఇది ఇస్తున్నారంటే మనీష్ ఓవర్ స్మార్ట్ అండి. ఏంటంటే తను చాలా తెలివైన వాడిని, నేనే మేధావిని అని అనుకుంటాడు. మిగతా వాళ్ళు ఆట ఆడుతున్నప్పుడు వీళ్ళేం పీకుతారులే అన్నట్టు తను చూస్తాడు. అంటే ఖచ్చితంగా కొండ బదలగొట్టని చెప్పింది ఆమె, వీళ్ళేం పీకుతారు అన్నట్టు చూస్తాడు. బట్ తన ఆటకు వచ్చినప్పుడు మాత్రం తను ఎంతవరకు పీకుతున్నాడో, ఏం చేస్తున్నాడని మేము చూస్తున్నాం అనే లెవెల్లో ఆమె చెప్పింది. సో ఆ విధంగా దివ్య మనీష్కి ఓవర్ స్మార్ట్ అనే ట్యాగ్ ఇవ్వడం జరిగిందన్నమాట. దాన్ని అప్పుడు ఏంటంటే ఖండించాలి. అంటే ఇవతల వ్యక్తి ఎందుకు ఇస్తున్నానని చెప్పాలి, అవతల వ్యక్తి ఏంటంటే నాకు ఎందుకు ఇది ఇచ్చామని ఖండించాలి. ఇందాక శ్రీజ అయితే ఖండించలేదు, ఎందుకంటే క్లెవర్ అనే ట్యాగ్ ఇచ్చింది కాబట్టి నేనెందుకు ఖండిస్తాను, అందులో పాజిటివ్ ఉంది కదా నవ్వుతూ అని చెప్పింది. కానీ ఇక్కడ మనీష్ మాత్రం నన్ను ఓవర్ స్మార్ట్ అంటే నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు, నేను ఎందుకు అలా ఆలోచిస్తాను, నా ఆటే నాది కదా అనే లెవెల్లో తను చెప్పగలిగాడు. డిఫెన్స్ అయితే చేయగలిగాడు. కానీ తను మాత్రం నువ్వు ఓవర్ స్మార్ట్ అని ఇస్తున్నాను అంటే నేను డిసైడెడ్ అని కుండ బద్దలు కొట్టింది. ఆ విషయానికి మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు ఇతను ఓవర్ స్మార్ట్ కాదంటారు, చేతులు ఎత్తండి అంటే ఎవరు చేతులు ఎత్తలేదు. ఇతను ఓవర్ స్మార్ట్ అని ఎవరు అనుకుంటున్నారంటే అందరూ చేతులు ఎత్తారు. అంటే అందరి మనసుల్లో కూడా మనీష్ అనే వ్యక్తి ఓవర్ స్మార్ట్ అని ఉందన్నమాట. ఓవర్ స్మార్ట్ అంటే ఏంటంటే ఆయన వీళ్ళంతా అదే తను చెప్పింది కదా, వీళ్ళంతా ఏం పీకుతారులే నేనే బాగా ఆడుతున్నాను. కానీ నిజాన్ని చెప్పాలంటే అతను అనేది చాలా మోస్ట్ ఇంటెలెక్చువల్ పర్సన్, ఫోర్బ్స్లో టాప్ 30లో ఉన్న వ్యక్తి. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే
మనీష్ విషయంకి వచ్చినప్పటికీ ఈ ఆట ఆడుకునే విధానంలోని మనీష్ వచ్చేసి నేను ఎవరితో ఆడుతున్నాను వీళ్ళంతా అంటే అతను ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు తెలివితేటలో. వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఈ ఆటలు తనకి మనసుకి చిన్నవిగా అనిపించవచ్చు, లేదు ఇంకొకటి అక్కడక్కడ అడ్డుపడుతుంటాయి తనకి. అరే ఈ ఆట నేను ఆడుతున్నాను, అరే నేను అంటే కొంచెం నేను సిల్లీగా బిహేవ్ చేయొచ్చా, బబ్లీగా బిహేవ్ చేయొచ్చా, నేను చాలామందికి మార్గదర్శకంగా ఉన్నానే, మరి ఇక్కడికి వచ్చినప్పటికి నేను ఫెయిల్ అయిపోతే అక్కడ వాళ్ళు ఏమనుకుంటారో, లేదా ఇక్కడ నేను సక్సెస్ అవ్వడానికి ఈ ఎత్తు వేయొచ్చు, కానీ ఆ ఎత్తు వేసే క్రమంలోని నా బిహేవియర్ బాగుంటుందా లేదా, ఇది నేను ప్రజలకు ఎలా చూపించాలి, నా తాలూకా టీంకి ఎలా చూపించాలి అనేది ఒక మీమాంసలో తను ఉంటాడనమాట. ఎందుకు తను ఎక్కే స్థాయి అట్టది. సో అతని ఆ స్థాయి ఇప్పుడు మిగతా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దివ్య చూసుకున్నట్లయితే తను ఫైనల్ ఇయర్ చదువుతుంది, మరి ఇంకొక శ్రేయ చూసుకున్నట్టు వీళ్ళంతా ఏంటంటే ఒక్కరు ఏంటంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న వ్యక్తులు, నెక్స్ట్ ఇంకా జాబ్లో అంటే లెర్నింగ్లో ఉండే వ్యక్తులు, అప్పుడప్పుడే ఎర్నింగ్లో ఉండే వ్యక్తులు. ఈయనేంటి ఎర్నింగ్ అయిపోయింది, ఇప్పుడు టర్నింగ్ కోసం చూస్తున్నాడు. కాబట్టి ఏంటంటే ఈ టర్నింగ్లో నేను ఇలా బిహేవ్ చేయొచ్చా వద్దా అనేది మీమాంసలో ఉన్నాడు. కాబట్టి ఈ మనీష్ అనే వ్యక్తి సరిగ్గా ఆడలేకపోతున్నాడు అనే విషయాన్ని అవగతమవుతుంది. అయితే మనీష్ అనే వ్యక్తి ఇక్కడ దేనికి వచ్చాము అనేది ఒక్కసారి అనుకునుంటే, దేనికి వచ్చాము అనేది ఒక్కసారి తనకు క్లారిటీ ఉండాలి. అంటే నేను ఆట ఆడడానికి వచ్చి ఎట్టాగైనా నేను ఆడి గెలవాలి అనేది ఒక్కసారి అతను పెట్టుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాడు. కానీ బట్ ఆటలోని అప్ అండ్ డౌన్స్ అంటే డోలాయమానం లేకుండా ఉంటే మాత్రం మనిషి రీచ్ అవుతారని అనిపిస్తుంది. బట్ ఆ డోలాయమానం తగ్గదని ఒక్కోసారి అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చినప్పటికీ ప్రియా శెట్టి కర్నూలు, రాయలసీమ పాప. ఈ రాయలసీమ అమ్మాయి వచ్చేసి నువ్వు ఎవరికి ఇస్తావు అంటే ఆమె ఒక ట్యాగ్ ఇమీడియట్లీ తీసి షాకీబ్ అని పిలిచి బోరింగ్ అనే ట్యాగ్ పెట్టింది. ఎందుకంటే షాకీబ్ అనే వ్యక్తి యాక్టివ్గా ఆడుతున్నాడు, అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నాడు, కానీ తన ఆట నాకు బోరుగా ఉంది, అది నా ఫీలింగ్ అని చెప్పింది. అంటే నిజమేనండి, తన ఆట బోరుగా ఉందంటే ఒకటి తనకి చెప్పేది టక్కన అర్థం చేసుకోలేడు. ఇప్పుడు ఏదైనా ఆట చెప్పారంటే ఇమీడియట్లీ గ్రాస్పింగ్ పవర్ తక్కువ, అది ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఏంటంటే నేను ఆటగాలను కానీ ఒక్కోసారి నాకు అర్థం అవడానికి నేను కన్ఫ్యూజ్ అవుతుంటాను అని చెప్పేసి అనే విషయం అతను కూడా చెప్పాడు. నిజంగా అతను కన్ఫ్యూజింగ్ మాస్టరే, కాస్త కన్ఫ్యూజ్ అవుతాడు. అది ఎందుకో మరి ఇమీడియట్లీగా అంటే అందరూ లైట్స్ ఉండరు, కొంతమంది ట్యూబ్ లైట్స్ కూడా ఉంటారు. సో ఇక్కడ షాకిబ్ అనే వ్యక్తి ఒక ట్యూబ్ లైట్ వేసిన వెంటనే వెలగడమాట, కాసేపు టైం తీసుకుని వెలుగుతాడు. ఒక మరి పవర్ కూడాను మనకు వోల్టేజ్ తక్కువ ఉన్నా సరే ట్యూబ్లైట్ ఆగిపోద్ది. సో వోల్టేజ్తో నడిచేది ట్యూబ్లైట్. సో ఆయన వోల్టేజ్ ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్గా వోల్టేజ్ ఇస్తే మాత్రం తను ఆడగలడు. సో ఆ విధంగా షాకీబ్ అనే వ్యక్తికి బోరింగ్ అన్నారు. షాకీబ్ అయితే నిరాకరించాడు. నువ్వు బోరింగ్ అని ఎందుకు అంటున్నావు, నువ్వు బోరింగ్ అని ఎందుకు అంటున్నావు అనే విషయానికి తను అడ్డుపడ్డాడు. తను కూడా తను చెప్పుకున్నాడు. ఆ చెప్పుకోవడంలో కూడా తను ఏంటంటే సక్సెస్ అయ్యాడని చెప్పను కానీ ఫెయిల్ అయ్యాడని చెప్పను కానీ కాస్త డిఫెన్స్ అయితే చేసుకోగలిగాడు. కానీ ఆ బోరింగ్ అని చెప్పే విధానంలో ప్రియా మాత్రం కొండబద్దలగొట్టే విధానంలో మాత్రం చాలా సక్సెస్ అయిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇక హరీష్ మాస్క్ మ్యాన్, హరీష్ శ్వేతను పిలిచాడు. శ్వేతను పిలిచిన తర్వాత హిపోక్రటిక్ అని చెప్పేసి ట్యాగ్ ఇవ్వడం జరిగింది. హిపోక్రటిక్ ఎందుకు నాకు ఇచ్చారు? ఎస్, నువ్వు 2 మాటలు మాట్లాడతావు, కానీ ఒక విషయం ఏంటంటే 15 మందిలోని కొండ బద్దలు కొట్టి చెప్పడంలో మన దివ్యప్రియ ముందున్న వాళ్ళందరికన్నా ఎంతో దూరంలోని అసలు ఆటే నాకు ముఖ్యం అని చెప్పే విధంగా కరెక్ట్గా ఆడుతున్న వ్యక్తి ఎవరు అన్నట్లయితే హరీష్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హరీష్ ఇక్కడ చుట్టరికలు పెట్టుకోవడానికి రాలేదు, బంధుత్వాలు పెట్టుకోవడానికి రాలేదు, ఎవరితో వచ్చేసి జోకులు వేయడానికి రాలేదు. తాను ఆట మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాడు, ఆటే ఆడతాడు. మిగతా విషయం కూడా డిఫెన్స్ చేయాలని ఏం చేయాలని ఖచ్చితంగా నిల్చుంటాడు. ఇక్కడ ఓడేమా గెలిచేమనేది కాదు, ఆట ఆడేమా లేదా అనేది ముఖ్యం. ఆ విషయంలో మాత్రం హరీష్ని హ్యాట్సప్ చేయొచ్చు. మొట్టమొదటి నేనే చెప్పాను కదా, హరీష్ తన భార్యపై చెయ్యెత్తాడు కొట్టడానికి ఉన్నాడు అనే విషయాన్ని చెప్పాడు. ఇది ఒక లేడీపై చెయ్యెత్తడం అనేది ఎంతవరకు కరెక్టో అని అనిపించింది. కానీ తర్వాత ఏం చేశాడంటే ఎక్కడైతే తప్పు అనిపించుకున్నాడో దాన్నే ట్యాగ్ చేసుకుంటూ తన ఒప్పు అనిపించుకొని కోణంలో తీసుకుంటూ వచ్చాడు. అంటే ఏంటంటే తను ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అండి. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఒక విషయం ఏంటంటే అక్కడ ఎవరైనా రోడ్డు మీద వెళ్ళి అని స్ప్లిట్ చేశారు అనుకోండి, అతను ఆ మనస్తత్వం ఒప్పుకోదు. అదేవిధంగా ఎక్కడైనా ఎవరైనా ఇప్పుడు ఎల్ భాష ఉపయోగించి ఎవరైనా తిట్టుకున్నా సరే ఆయన మనసు అంగీకరించదు. ఆయన ఒక మాస్క్ మ్యాన్. సో ఆ విధంగా ఈ విషయాన్ని చాలా విషయాలు ఆయనలో ఉండే క్వాలిటీస్ ఏంటంటే ఇది తప్పు అనిపిస్తే బిగ్ బాస్ హౌస్లోని కాదు రోడ్డు మీద కూడాను ఇది తప్పు అని కొట్టడానికి కూడా తను సిద్ధంగా ఉంటాడు. అయితే అది కొట్టడం ప్లస్ మైనస్ అనేది విషయం తర్వాత. కానీ కొన్ని దగ్గర అది ప్లస్, కొన్ని దగ్గర కాదు. చెయ్యెత్తు కొట్టడం అనేది ఏంటంటే ఒకరిని ఒకరు కొట్టే హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఏంటంటే అది గట్టిగా చెప్పాలంటే పోలీసుకు కూడా లేదు, పోలీసుకు కూడా కొట్టడానికి లేదు అక్కడ ఏదైనా ఒక బలమైన కారణం ఉంటే కానీ తప్ప. కాబట్టి ఏంటంటే అక్కడ విషయంలో తప్పు అనిపిస్తుంది. కానీ అతను ఒక విధంగా చెప్పండి అపరిచితుడిలో అపరిచితుడు
ఒప్పుకోలేడనమాట. సో అందుకనే మాస్క్ మ్యాన్. సో హరీష్ వచ్చేసి హిపోక్రటీ అని చెప్పేసి శ్వేతకి ఇవ్వడం జరిగింది. శ్వేతకి 2 నాలుగులు ఉన్నాయని, ఎందుకంటే తను గెలిచేటప్పుడు అబ్బా చాలా బాగా ఆడారండి, టీషర్ట్ తీసి ఆడారండి, బాగుందండి అని అన్నారట. తర్వాత వచ్చినప్పుడు టీషర్ట్ తీసి ఆడవలసిన అవసరం ఉందా అని చెప్పేసి అన్నారట. దానికి శ్వేత వచ్చి ఏం చెప్పిందంటే, నేను ఆమె డిఫెన్స్ అనేది కరెక్ట్గా లేకపోయిందండి, ఆమె కరెక్ట్గా డిఫెన్స్ చేసుకోలేకపోయింది. బట్ హిపోక్రటిక్గా అవునా కాదా అంటే మిగతా వాళ్ళందరూ అది కాదు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే హరీష్ని తప్పు అని మిగతా వాళ్ళు అన్నారు. బట్ హరీష్ చెప్పినప్పుడు మాత్రం హరీష్ది తప్పు అనిపించేలాగా లేదండి. సో ఆ విధంగా హరీష్ అనే వ్యక్తి హిపోక్రట్ అని చెప్పేసి శ్వేతకి ఇవ్వడం అనేది హరీష్ వైపు నుండి కరెక్ట్ అని అనిపించిన, హరీష్ చెప్పింది రాంగ్ అన్నట్లు అందరూ హరీష్ మాటకి ఏకీభవించలేదు. దానివల్ల ఏంటంటే శ్వేత తనను తను డిఫెన్స్ చేసుకోకపోయినా మిగతా వాళ్ళ దగ్గర నుండి కాస్త పాజిటివ్ ఒక ఇది వచ్చింది, వైబ్ వచ్చింది. ఆ తర్వాత మనకి ప్రసన్న వచ్చేసి, ఇక్కడ ప్రసన్న విషయంలో కొంచెం మాట్లాడుకోవాలి మనం. ప్రసన్న నాగాని పిలిచాడు, ప్రసన్న నాగాని పిలిచి డంబ్ అని ఇచ్చాడు, DUM డంబ్. ఈ ప్రసన్న డంబ్ అని ఎందుకు ఇచ్చాడు నాగాకి? అసలు నాగా అనే వ్యక్తి తనకి లీడర్గా తీసుకుంటూ మిగతా 2 ఛాన్సులు ఉంటే లాస్ట్ టైం ఒక ఫ్రూట్ బాక్స్ దీంట్లో ఇద్దరికి ఇచ్చాడు. ఎవరికి వేరే తనతో ఒకటి, వేరే వాళ్ళకి ఒకటి, ఆ ప్రసన్నకు ఒకటి. సో ప్రసన్ని హార్ట్ఫుల్గా తను లీడర్ అని ఇవ్వడం జరిగిందన్నమాట. అందులోని ఇక్కడ కూడా లీడర్ ఎందుకు ఇచ్చాడు అతను అని నెగిటివ్ అయితే కనిపించలేదు. కానీ నీకు లీడర్ ఇచ్చాడు కదా నాగా, నీకు లీడర్ ఇచ్చినప్పుడు నువ్వెందుకు తనకి డంబని ఇచ్చావు అని జడ్జెస్ క్వశ్చన్ చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే తను చెప్పేది ఏంటంటే, తనకి ఏంటంటే ఒక క్లారిటీ లేదండి, ఒక విధంగా అంటే తను ఒక మూగవాడు అని, తనకి ఒక క్లారిటీ లేదు, తను ఎంచుకోవడం రాదు, తను ఒక అజ్ఞాని, తను కరెక్ట్గా ఎంచుకోవడం రాదు, ఏ విషయాన్నైనా తనకు తనగా జస్టిఫై చేయలేడు, జడ్జి చేయలేడు అనే విషయంలో ఆ అర్థం వచ్చినట్టు తను మాట్లాడాడు. అంటే ఇక్కడ చెప్పాలంటే ప్రసన్న మరి మిమ్మల్ని ఎంచుకున్నారు కదా లీడర్గా, కరెక్టే, తను మోగవాడే, తన జ్ఞానం లేదు, అంటే తనకి ఏది కరెక్టు ఏది రాంగు అని ఎంచుకోవడం రాకే మిమ్మల్ని ఎంచుకున్నాడు అని మీరు ఒప్పుకుంటున్నారా అని అనాలనిపించింది. ఎందుకంటే తను అనే మాట ఏంటి, తనకి కరెక్ట్గా ఎంచుకోవడం రాదు, తను ఇది అని తెలుసుకోలేడు, ఆ తెలుసుకోలేని తనంలోనే తను మిమ్మల్ని లీడర్గా ఎంచుకున్నాడా చెప్పండి అనే కోణంలో అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అనిపించింది. బట్ దానికి సరైన కారణం ఒకటి ప్రసన్న చెప్పగలగాలి, ఆ కారణం చెప్పడంలో తను విఫలమయ్యాడు. నాగా డిఫెన్స్ చేసుకోవాలి తనకు తనగా, కానీ నాగా తనకు తానుగా డిఫెన్స్ చేసుకోవడానికి బదులు నాగాకు బదులు జడ్జెసే డిఫెన్స్ చేశారు ఇప్పుడు నేను అడిగే మాటలతో. అలాంటి మాట్లాడి నాగాకి డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరాలే, మిగతా వ్యక్తులు వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి డిఫెన్స్ చేసుకున్నారు కరెక్ట్గా, కానీ నాగాకి అవసరం రాలేదండి. ఎందుకు అంటే తిన కరెక్ట్గా చెప్పలేకపోయాడు, తను కొండబద్దలు కొట్టి చెప్పలేకపోయాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను యాక్చువల్గా హరీష్కి ఇద్దాం అనుకున్నాను, ఆల్రెడీ హరీష్కి వేరే వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి నాగాకి ఇస్తారని తొలిత అన్నాడు. కాబట్టి ఒకవేళ హరీష్కి మీరు ఇచ్చినట్లయితే ఏమిస్తారు అని చెప్పేసి నిల్చోబెట్టారు హరీష్ని. తనకి ఇగో అని ఇస్తాను అని అన్నాడు. యుగోని ఎందుకు ఇస్తారు ప్రసన్న అంటే, తన యుగో తన ఆట తన ఆడడానికి వచ్చాడు అన్నాడు. జడ్జెస్ ఒకటే అన్నారు, జడ్జెస్ ఆడమే కదా అది ఈజీ, యుగో ఆట ఆడినప్పుడు యుగో ఉంటుందండి. ఇప్పుడు చదరంగం ఆడతాం, చెస్ తమ్ముడితో ఆడతాం, తమ్ముడితో ఆడుతున్నప్పుడు తమ్ముడు గెలవాలనుకోం కదా, మనం గెలవాలనుకుంటాం. ప్యాకెట్ ఆడతాం, ఇంట్లో అందరూ కూర్చుంటారు, తమ్ముడే ప్యాకెటే కదా, అంతేగాని తమ్ముడు గెలిచేయాలి, భార్య గెలాలి, అమ్మ గెలాలి, నాన్న గెలాలి, కూతురు గెలాలి, కొడుకు గెలాలి. మనం ఆట ఆడుతున్నప్పుడు ఇంట్లోనే మనం గెలాలని మన స్వార్థం ఉంటుంది. ఇంట్లో మన హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో కదా, మన హౌస్లో మనం ఆడుకుంటాం. హౌస్ జల్దీ 5 అంటారు కదా తంబోలు, అవి ఆడుతున్నప్పుడు కూడా నాకే రావాలి జల్దీ 5 ఫస్ట్ రావాలి నాకు అనుకొని జల్దీ 5 అంటాం, హౌసీ అంటాం. నేనే గెలవాలి, చదరంగంలో నేనే గెలవాలి, బెట్టింగ్లో నేనే గెలవాలి, ప్యాకెట్లో నేనే గెలవాలి, కబడ్డీలో నేనే గెలవాలి, ఇట్లాంటివి ఎన్నో అనుకుంటాం కదా మనం. ఏమండి ఇలా ఇంట్లో ఆడుకుంటాం, నేనే గెలవాలి ఉంటేనే మనం గెలవగలం, అంతేగాని అయ్యో మన వాళ్ళే కదా వెళ్ళగని కదా. కాబట్టి ఏంటంటే అది యుగో ఎలా అవుతుంది, యుగో ఉండాలి అక్కడ. సో ఆ విధంగా ఏంటంటే హరీష్కి యుగో ఉంది, నిజమే, హరీష్ ఒకటే అన్నాడు నేను లేకపోతే ఇప్పుడు ఏం చేయాలా, పాలిష్ చేసి బటర్ రాయాలా అన్నాడు, మసాజ్ చేయాలన్నాడు, కరెక్టే కదా. అంటే నేను ఎందుకు ఇంప్రెస్ చేయాలి, నేను బిగ్ బాస్ని ఇంప్రెస్ చేయడానికి వచ్చాను, జడ్జెస్ని ఇంప్రెస్ చేయడానికి వచ్చాను, నా ఆట నేను గెలడానికి వచ్చాను, నా తోటి వాళ్ళకి నేను ఇంప్రెస్ చేయడానికి రాలేదు. ఎందుకంటే ఈ బంధుత్వాలు అప్పుడో బంధుత్వాలు కాదు, ఇక్కడికి వచ్చినప్పుడు పరిచయం అయ్యేవే ఇవన్నీ. కాబట్టి ఏంటంటే ఈ విషయంలో తన కరెక్ట్గా డిఫైన్ చేసుకుని ఇచ్చి పడేసారండి హరీష్ మాత్రం. అయితే హరీష్ యుగో అనడంతో ఎవరు ఒప్పుకుంటారంటే ఆల్మోస్ట్ అందరూ హరీష్ యుగో అని అన్నారు, కానీ అది ప్లస్సే, అది యుగో ఉండాలి, ఆట ఆడాలి, గెలవాలంటే యుగోగానే ఉండాలి అనే విషయం జడ్జెస్ కూడా చెప్పారు అక్కడ. కాబట్టి హరీష్ ఇచ్చి పడేశాడు. అదేవిధంగా ప్రసన్న అయితే 2 విషయాల్లో కూడా కరెక్ట్గా
డిఫైన్ చేసుకోలేకపోయాడు, తనకి డెఫినేషన్ ఇవ్వలేకపోయాడు. తను కామ్ అయిపోయాడు. ఎందుకంటే అక్కడ హరీష్ యొక్క సాఫ్ట్ నేచర్ ఒకటి, హరీష్ అంటున్నాను సారీ, ప్రసన్న యొక్క సాఫ్ట్ నేచర్ ఒకటి కనిపించింది. ప్రసన్న కరెక్ట్గా తను డిఫైన్ చేసుకోలేకపోయాడండి. మరి నాగా విషయంలో కూడాను ఇది అని కరెక్ట్గా చెప్పలేకపోయాడు, హరీష్ విషయంలో కూడా ఇది అని చెప్పలేకపోయాడు. సో తన సొంపుకి ఏంటంటే ఒకటి కూడా కాదు, రెండు వచ్చి ఇద్దరు గురించి చెప్పాల్సి వచ్చింది. సో ఒక్కోసారి ఏమవుతుందంటే మనం అందుకే అంటాను నోటి దోల అని. నేను అతనికి ఇవ్వాలనుకున్నాను కాబట్టి అతనికి ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇతనికి ఇస్తాను అన్నప్పుడు జడ్జెస్ పట్టుకున్నారు. ఇప్పుడు అతనికి ఇస్తే ఏమి ఇస్తాం అన్నారు. ఆ మాట అనకపోయింటే ఇప్పుడు బాగున్నాం. ఆ మాట అనకపోతే ఇతనితో అయిపోయిండాడు. ఇప్పుడు ఏమైందంటే మొదటి దగ్గర డిఫైన్ చేయలేకపోయాడు. ఫోన్లే తను లీడర్ ఇచ్చాడు కాబట్టి డిఫైన్ చేయలేకపోయాడు అనుకుంటాం. హరీష్ దగ్గర డిఫైన్ చేయలేకపోయాడు. కాబట్టి ఇక్కడ ఏమైపోయిందంటే రెండు విషయాలు కూడా బలంగా తను బలహీనుడయ్యాడు. ఆ విషయంలో వచ్చేసి ప్రసన్న మైనస్ అనిపోయాడు. అది నెగిటివ్ అయింది ప్రసన్నకి. అది ఎంతవరకు నెగిటివ్ అయిందంటే చెప్తా. తర్వాత పడాల కళ్యాణ్ పిలిస్తే పడాల కళ్యాణ్ ఏం చేశారంటే పవన్ పిలిచారు. పవన్ పిలిచి ఇమ్మెచ్యూర్ అన్నాడు. నిజమేనండి, పవన్ అనే వ్యక్తి ఇమ్మెచ్యూరే, నో డౌట్. ఎందుకంటే ఆ రోజు కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు, ఇప్పుడు 3 పులులు పరిగెట్టి 3 మేకల్ని 3 నిమిషాల్లో చంపితే 100 పుల్లు 100 మేకల్ని ఎన్ని నిమిషాలు పడుతుందంటే 3 పుల్లు 3 మేకలు 3 నిమిషాలు అయితే 100 పుల్లు 3 నిమిషాలు అవుద్ది. అంటే 1:1 అక్కడ వస్తుంది కదా, 3:3 ఇక్కడ 100:100 అంటే 1:1 1:1 ఈజ్ ఈక్వల్ టు 3 minutes అలాగే వస్తుంది. ఈజీ ఆన్సర్, టక్కన మన శ్రీజ దమ్ము చెప్పగలిగింది. అయితే ఇంకొక వ్యక్తి ముందుకు రాగలిగాడు, కానీ ఇతనైతే ముందుకు కూడా రాలేదు, అలా బ్లైండ్గా నిల్చున్నాడు. ఒకసారి బ్యాక్ ఎపిసోడ్కి వెళ్ళి చూడండి. అలాగే కొన్ని విషయాలు కొన్ని ఆటల్లో తను బ్లాక్గా ఉంటాడు. అంటే తనకు ఫిజికల్గా బలం ఉండొచ్చు కానీ మెంటల్ స్ట్రెంత్ లేదని మనీషు కుండబద్దలు కొట్టాడు. కాబట్టి తనకి ఫిజికల్ స్ట్రెంత్ ఉంది, మెంటల్లీ అంత స్ట్రెంత్ అతనికి లేదు, మెచ్యూర్ కాలేదు. కాబట్టి ఇమ్మెచ్యూర్ అని చెప్పి ఇవ్వడంలో తప్పు లేదు అనిపించింది. అయితే ఈరోజు నేను ఇమ్మెచ్యూర్ అన్నాను కదా, రేపు అతను మెచ్యూర్కి రావచ్చు. ఎందుకంటే ఈ ఎపిసోడ్స్లో చూసి నేను ఎక్కడ తన తప్పును తను సరిదిద్దుకోగలిగిన రోజే మనం ఎదుగుతాం. తప్పు అనేది డెఫినెట్గా బాలసుబ్రహ్మణ్యం గారు మొట్టమొదటి పాడదామని వెళ్తే నీ గొంతే బాగాలేదు అన్నోళ్ళు కూడా ఉన్నారు. అని చెప్పేసి గొంతు బాగాలేదా, లేదు, ఓహో నా గొంతు బాగుండాలంటే నేనేం చేయలేని సాధన పట్టారు అనే విషయాలు ఇంటర్వ్యూలో చెప్పారు. అదేవిధంగా ఘంటసాల గారు కూడా ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు, పలానా వ్యక్తి నన్ను రిజెక్ట్ చేశారు. తర్వాత అంటే రిజెక్ట్ చేశారంటే ఆ రోజుకి వాళ్ళు గొంతు బాగాలేదు, ఆ తర్వాత వాళ్ళు సరి చేసుకుంటే వాళ్ళ గొంతు బాగుంది. నువ్వు నటనకే పనికిరావు అని మరి పెద్ద పెద్ద హీరోలకు కూడా అన్ని సందర్భాలు ఉన్నాయి. మరి ఆ హీరోలు ప్రూవ్ చేసుకున్నారు కదా, అంటే ఆ రోజుకి వాళ్ళకి నటన బాగాలేదు, ఆ తర్వాత బాగుంది. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయావు అనే అది వ్యక్తి ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకులో కూడా పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ రోజు 10th క్లాస్ అతను ఫెయిల్ అయి ఉండొచ్చు, తను డెవలప్ చేసుకుని ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండొచ్చు ఫస్ట్ క్లాస్లో. ఆ విధంగా ఏంటంటే రేపు ఇదే పవన్ గురించి నేను గొప్పగా చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన ఆ విధంగా తయారు చేసుకోగలిగితే. సో ప్రస్తుతానికి మాత్రం ఆయన ఇమ్మెచ్యూర్డ్గా ఉండాలనే విషయం మాత్రం ఖచ్చితంగా మనం ఒప్పేసుకోవాల్సిందే. పడాల కళ్యాణ్ ఇచ్చిన ఆ ఆర్మీ పర్సన్ ఇచ్చింది కరెక్ట్. ఇక నెక్స్ట్ అనూష వచ్చేసి నేను ప్రసన్న గారి గురించి, హరీష్ గారి గురించి, అదేవిధంగా శ్రీజ గురించి, మనీష్ గురించి ఇవ్వాలనుకున్నాను, కానీ ఆ నలుగురు ఇచ్చేశారు. కాబట్టి ఇంక నేను ఇవ్వాలనుకుంటుంది డాలియాకి ఇస్తాను అని చెప్పేసి, డాలియా ప్రతిదీ లూజ్ చేసుకుంటుంది. తను ఏదొచ్చినా సరే ఎక్కువగా తను ఫీల్ అవుతుంది, తను ఇమీడియట్గా ఏడ్ చేస్తుంది. అంత అవసరం లేదు, ఇక్కడ ఆడడానికి వచ్చాము, అంత ఎమోషన్ అవసరం లేదు, అంత ఎమోషన్ తీసుకోకలేదు, అంటే ఎమోషన్స్తో కొట్టేద్దామని చూస్తుందేమో తను. ఎమోషన్ ఇక్కడ కాదు, ఇక్కడ పవర్ ఉండాలి, మన ఆట మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి అనే లెవెల్లో అనుష చెప్పింది. ఆ మాట వాస్తవమే. కాస్త ఏంటంటే డాలియా ఫేస్లో ఏంటంటే ఎప్పుడు కన్నీరు తిరుగుతూనే ఉంటాయి. అది యాక్చువల్గా ఏంటంటే అమ్మాయిలు కూడా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, కానీ కన్నీరు తిరుగుతుంటే అంత మంచిది కాదు. కానీ ఈ అమ్మాయి ఎందుకో అంటే డెక్కా ముక్కీలు తిన్న అమ్మాయి, బట్ మరి అనుష అంటది మరి నేను తినలేదా డెక్కా ముక్కీలని. ఇక్కడికి వచ్చిన అమ్మాయిలందరూ కూడా వాళ్ళ కథలు చెప్తే వాళ్ళు డెక్కా ముక్కీలు తింటే ఎవరి కథ వాళ్ళకుంది. మరి అలాంటి కీతమ్మ అని ఆమె ఇప్పుడు ముసలామె వచ్చింది, ఆమె ఓడిపోయినా సరే ఆమె కళ్ళల్లో నీళ్ళు చూడలేదు. మరి ఆ కీతమ్మ గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే లేకపోవచ్చు, కానీ అప్రస్తుతం అయిండొచ్చు, కానీ కొంతమంది విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అక్కడ కీతమ్మ అనే వ్యక్తి ఓడిపోయినా సరే నవ్వుకుంటూ ఇలగలిగిందే కానీ కంట్లో నీరు రాలే. బట్ ఈ అమ్మాయి డాలియాలోనే మాట్లాడితే ఏ విషయం వచ్చినా, ఆనందం వచ్చినా కంట్లో నీరు వస్తుంది, బాధ వచ్చినా నీరు వస్తుంది, తన ఎమోషన్ అంటుంది, కానీ అది ఒక్కోసారి మైనస్ అవుతుంది. ఇప్పుడేంటో అనూష వచ్చేసి ఆమె ఏడుస్తుంది, ప్రతిదానికి ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అని చెప్పేసి తను కుండ బదలు కొట్టేసింది. స్ట్రైట్ ఫార్వర్డ్గా ట్యాగ్ పెట్టేసింది. లోజర్ లేని ట్యాగ్ను మరి నవదీప్తో రాయించి మరి లోజర్ అని ట్యాగ్ ఆమెకు పెట్టడం జరిగింది. ఇక
ఏడుగురు ట్యాగులు ఇచ్చేశారు. కల్కి మిగిలిపోయింది. కల్కికి పిలిచారు. కల్కి నిన్ను ఎవరు ఎందుకు పిలవలేదు, నువ్వెవరికి ఇవ్వలేదు, ఒక్కదాన్ని మిగిలిపోయావు అంటే నా గురించి ఎవరు ఏం అనుకోలేదేమో అంటే ఎస్, మన గురించి గుడ్డా బ్యాడోగిలి ఏదో ఒకటి అనుకోవాలి. మన గురించి ఎవరు ఏం అనుకోవట్లేదంటే మనం సక్సెస్ అయినట్లు లెక్క కాదు. అక్కడ మన గురించి పట్టించుకోవట్లేదని ఇక్కడ. సో మన గురించి ఎవరు పట్టించుకోకపోతే మన గురించి గుడ్డు అనుకోరు, బ్యాడ్ అనుకోరు. మన గురించి పట్టించుకుంటేనే పేపర్లోను కూడా అదే అంటారు. నువ్వు ఒక వ్యక్తిని నెగిటివ్ చేయాలనుకుంటే నెగిటివ్గా కూడా పేపర్లో రాయకంటారు. నెగిటివ్ చేయాలంటే నెగిటివ్గా గురించి పేపర్లో రాసినా సరే ఆ వ్యక్తి పాజిటివ్గానే సక్సెస్ అయిపోవచ్చు, ఇంకో వర్గానికి లీడర్ అయిపోవచ్చు. కాబట్టి ఆ వ్యక్తిని నువ్వు విడిచిపెట్టేయాలని ఉద్దేశం ఉంటే నువ్వు పాజిటివ్ రాయకు, నెగిటివ్ రాయకు, వదిలేసి ఆ వ్యక్తి అలా వెళ్ళిపోతాడు అన్నట్టు ఇక్కడ జరిగింది జర్నలిజంలో ఒక సూత్రం లాగా. ఈమెను పాజిటివ్ ఎవరు చెప్పలేదు, నెగిటివ్ చెప్పలేదు, గాలి వదిలేశారు. వాస్తవం ఎందుకు కల్కి అలా వదలబడింది. మరి ఈ విషయంలో కల్కి ఆలోచించుకొని నెక్స్ట్ టైము ఆమె ఒక సరైన స్టెప్ తీసుకుంటేనే ఆమెకి హౌస్లోకి ఎంట్రీ దొరుకుద్ది, లేదంటే కష్టం. ఆ తర్వాత ఇక ఇంత ఆట చూసిన తర్వాత ది బెస్ట్ ఎవరు, ది వరస్ట్ ఎవరు అనేది ఇవ్వాలి కదా. మరి ది బెస్ట్ ది వరస్ట్ చెప్పాలంటే మళ్ళీ ఆట ఆడించాలి కదా. అలాగే ఆట ఆడించారు. ఎలా ఆడించారంటే ఇంకా ఎవరికి ట్యాగ్ ఇచ్చారో వాళ్ళిద్దరూ ఒక టీం లాగా 7 టీంలు అయ్యాయి. 7 టీంలు అయ్యి తోలు బొమ్మలాట్లు చూపిస్తారు చూసారా. ఈ కర్రలు 2 కట్టి వీళ్ళకి కళ్ళు కట్టేసి ఇక్కడ ఏంటంటే మీద ఉండే వ్యక్తి 2 కర్రలతో ఆడించాలి. ఇది మీరు చూస్తే అర్థమవుతుంది. అంటే ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి. వాళ్ళు శ్రీముఖి గారు చూపించిన స్వీటు ఈ చేతితోని ఇలా తీయించి మన ఎడం చేతి ఇలా తీయించి కుడి చేతికి అందించి కుడి చేతిలో ఇక్కడ బౌల్ ఉంటుంది, ఆ బౌల్లో పెట్టించాలి. అంటే ఈ 2 చేతులతోని వీళ్ళ కళ్ళకి కనిపించవు. వాళ్ళు చూపించిన స్వీటు వీళ్ళు కూర్చున్న వాళ్ళు తెలియదు. నిల్చున్న వాళ్ళు వచ్చేసి 2 కర్రలు పట్టుకొని ఈ స్వీట్ మీద చేయి పెట్టించి అది తీపించి ఈ చేతికి అందించి ఈ చేతితోని ఇక్కడ ఉన్న బౌల్లో వేయాలి. అలాగా ఒకే బౌల్లో 2 వేయకూడదు, అలా విడివిడి బౌల్స్లో వేయాలి. ఇది ఆట. ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఆటలో ఏమైందంటే అందరూ ఆడారు, కానీ ఏంటంటే కరెక్ట్గా మళ్ళీ అది పెట్టేసి పరిగెట్టి వచ్చి గంట కొట్టాలి. గంట కొడితే మార్క్స్ వస్తాయి. ఈ ఆటలో వచ్చేసి గెలిచిన వాళ్ళు గెలిచారు, ఓడిన వాళ్ళు ఓడిపోయారు. కానీ మరి నాగా అత్యధికంగా 3 పాయింట్లు సంపాదించుకొని నాగా గెలిచేసాడండి టీంని. నాగా ప్రసన్నతో పాటు నాగా ప్రసన్న కలిసి ఆడి టీం గెలిచేసింది. ఇక ఓటెప్పీలకు వచ్చినప్పటికీ నాగా ప్రసన్నతో గెలిచాడు కాబట్టి నేను నా ఓటెప్పీల్ని ప్రసన్నకి ఇస్తున్నాను, ప్రసన్న చెప్పుకుంటాడని చెప్పడం జరిగింది. ప్రసన్న వచ్చి తన ఓటెప్పీలు చెప్పుకున్నాడు. నాకు మీరు గెలిపించండి, బిగ్ బాస్ హౌస్లోకి పంపించండి అని ప్రసన్న చెప్పుకున్నాడు. ఆ తర్వాత అది ఓటెప్పీలు. ది బెస్ట్ అంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయరు, మోస్ట్ వరస్ట్ ప్లేయర్ అనే 2 ఉంటాయి కదా. దానికి ఎవరు సెలెక్ట్ అవుతారు అనే విషయానికి వచ్చినట్లయితే మోస్ట్ వరస్ట్ ప్లేయర్ ఫస్ట్ ఇచ్చారు. వరస్ట్ ప్లేయర్ ఏంటంటే ఆట ఆడుతున్న మధ్యలో అని సార్ మన ఇతను షాకిబ్ ప్రియతో కలిసి ఆడాడు. ఎందుకంటే ప్రియే షాకిబ్కి బోరింగ్ అని ఇచ్చింది కదా, అందుకని వాళ్ళిద్దరికి ఒక టీము. ఆ షాకిబ్ ప్రియతో ఆట ఆడేటప్పుడు ఏం చేశాడంటే షాకిబ్ అంటే ఒక ఐటెం, ఇది లడ్డు, ఇది మైసూర్ పాకు, ఇది బూందీ, ఇది జాంగ్రీ అని చెప్తున్న టైంలో ఒకటి మధ్యలో చెప్తున్న టైంలో ఏం చేసినట్టు తను గ్యాప్లోని ప్రాక్టీస్ అని చెప్పేసి ఆడడం, ఇది ఖాళీగా ఉంది, ఇది ఖాళీగా ఉంది, ఇది ఖాళీగా ఉంది అని చెప్పడం మొదలెట్టాడు. అంటే బౌల్స్, అది ఆటకు విరుద్ధం. నేను అడిగినప్పుడే మీరు కర్రలతో తీసి లడ్డు అందులో పెట్టించాలి. ఇది మిగతా వాళ్ళందరూ కాముగా ఊరుకుంటే ఇతను వచ్చేసి ఒకదానికి మధ్యలోనే వచ్చేసి తను చెప్పడం జరిగింది. ఈ చెప్పడం వల్ల ఏమైంది, ఆటలో ఉన్న రూల్ని బ్రేక్ చేశారు. ఆ విషయంలో వచ్చేసి చాలా సీరియస్ అయ్యి మన జడ్జెస్ దింపేశారు, ఆట నుండి ఎలిమినేట్ చేశారు. సో ఈ మధ్యలో తను అలాగా చేయటం వలన ఏం చేశారంటే ద వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసి షాకిబ్కి ఇవ్వడం జరిగింది. సో షాకిబ్ ద వరస్ట్ ప్లేయర్గా ఇక తను ఈ వారంకి ఈ రోజుకి ఈ ఎపిసోడ్లో వరస్ట్ ప్లేయర్ అయిపోయాడు. తర్వాత ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ స్టార్. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరంటే ఇంకెవరు, నాగా. తన స్మార్ట్నెస్, ఆట ఆడాడు, గెలిచాడు, ఆటలో గెలిచాడు కదా, గెలిచాడు కాబట్టి నాగాకి తన స్మార్ట్నెస్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు నాగా గురించి చెప్పాను నేను. ఏంటంటే అమ్మ కోసం లా చేశాడు, నాన్న కోసం ఇంజనీరింగ్ చేశాడు, తర్వాత ఎంబీఏ చేశాడు, ఇక్కడికో తన కోసం వచ్చాడు అన్నాం కదా. అదే కోణంలో నాగా ఏంటంటే తనకంటూ ఒక ఐడియా లేదేమో అనుకున్నాం. కానీ ఇక్కడ కూడా ఏంటంటే ఈ వ్యక్తి కోసం అది, ఆ వ్యక్తి కోసం అది అనుకోని కదా. అంటే తన లక్ష్యం అనేది ఒకటి ఉంది, తన లక్ష్యం ఇదని తను తెలుసుకున్నాడు. తన లక్ష్యానికి వచ్చే ముందు వాళ్ళని సాటిస్ఫై చేసిస్తే ఇదిగో మీరు కోరుకున్నట్టు మీకు ఇచ్చేసాను కదా, ఇక నా లక్ష్యమే నాకు ఉంది అని చెప్పేసి వాళ్ళని డిసప్పాయింట్ చేసి లక్ష్యానికి రాకుండా వాళ్ళకి సాటిస్ఫై చేసి లక్ష్యానికి వచ్చాడు అనే విషయం అనేది క్లారిటీ ఉంది. సో ఆ రకంగా క్లారిటీ ఉంది అతనికి అనేది. ఇప్పుడు ఎక్కడ క్లారిటీ వచ్చింది, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఒకరికి లీడర్ని ఎంచుకున్నాడు, ఒకరికి కామన్ పర్సన్ ఎంచుకున్నాడు. ఎంచుకున్న తర్వాత కుండబద్దలు కూడా
చెప్పడంలో కూడా అంటే మిగతా వాళ్ళకు సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తున్నాడు, నవ్వుకుంటూ చెప్పేస్తున్నాడు, నేను ఇలాగ అనుకున్నాను అని చెప్పేస్తున్నాడు. తన ప్రతిభ మొత్తం ఆటలో చూపిస్తున్నాడు. ఆ ఆటలో తనకు బలం లేకపోతే ఏం చేస్తున్నాడంటే బలగాన్ని తెచ్చుకుంటున్నాడు. అంటే తన గెలవగలిగితే తన ఒక్కడికే గెలుస్తున్నాడు, గెలవలేకపోతే తన బలగాన్ని ఉపయోగించుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే పని చేసేవాడి కన్నా చేయించుకున్నాడు మిన్న అనేది ఒకటి ఉంది. తనైనా ఆడాలి, తన ఆట రాకపోతే తన టీంతోనే ఆడించాలి, మొత్తానికి ఏంటంటే గెలిపించాలి. ఇది నాగాలో ఉంది. కాబట్టి ఆయన ఇంజనీరింగ్ టెక్నిక్, లీగల్గా ఉండేలా రెండు మిక్స్ కొట్టి ఆయనలో ఉన్న ఒక ఎంబీఏని అంటే అడ్మినిస్ట్రేషన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఏంటంటే ఆయనకు ఆ 3 డిగ్రీలు ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ వచ్చేసి 2వ స్టార్కి కూడా ఎలిజిబిలిటీ వచ్చాడు. 2 స్టార్లు తీసుకొని ఈరోజు అంటే గతంలో 1 స్టారు, ఈరోజు 1 స్టార్ తీసుకొని నాగా ముందంజలో ఉన్నాడని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, మోస్ట్ వరస్ట్ ప్లేయర్ అయిపోయింది. అదేవిధంగా ఓట్ ఆఫ్ అప్పీల్ కూడా ప్రశ్నకు వచ్చింది. కానీ ఇంకొకటి ఉంది, ఎల్లో కార్డు. ఎల్లో కార్డు ఎవరికి వస్తుంది ఈరోజు అనే కోణంలో వచ్చేసి ఎల్లో కార్డుని నిర్దాక్షిణ్యంగా ప్రసన్నకి ఇచ్చేశారు. ఎందుకంటే ప్రసన్న తను ఢమ్మని నాగాకి ఇచ్చిన ట్యాగ్లోని మరి ప్రసన్న మరి హరీష్ ఇగో అని చెప్పే విధానంలోని రెండిట్లో కూడా తన డిఫెన్స్ కరెక్ట్గా చేసుకోలేకపోయాడు, తన క్లారిటీ డెఫినేషన్ ఇవ్వలేకపోయాడు. దాని గురించి అతను ఏంటంటే నాకు ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేది రావట్లేదు, కుండ బద్దలు కొట్టలేకపోతున్నాను, ఎవరు ఏమనుకుంటున్నారో అనే ఫీలింగ్ నాలో ఉంది, ఆ ఫీలింగ్తో నేను చెప్పలేకపోతున్నాను, నా మనసులో ఉంది కానీ బయటికి నేను వెళ్ళవచ్చు అంటే కక్కలేకపోతున్నాను అనే విషయం చెప్పాడు. బట్ అలా ఉండకూడదు కదా. సో ఆ విషయంలో ఏదైనప్పటికీ తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు తన విషయానికి వచ్చినప్పుడు తను స్ట్రైట్ ఫార్వర్డ్గా లేకపోవడంతో ధైర్యం సరిపోవట్లేదు. బిగ్ బాస్లో ఉండాలంటే ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి. అది అతనికి అంటే తనలో ఫిజికల్ ఫిట్నెస్ తన మోటివేటర్ ఒకవేళ. ఎందుకంటే తను ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ అయినప్పటికీ చాలామందికి ఆదర్శంగా నిలుస్తాడు అని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లోకి తీసుకెళ్దామని సకల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు జడ్జెస్. కానీ ఏంటంటే ఈ యొక్క ఆటలో మాత్రం తను విఫలమయ్యాడు. కాబట్టి ఏంటంటే అతనికి ఈ వారానికి అంటే ఈ రోజుకి ఎల్లో కార్డు అయితే అతనికి ఇచ్చారు. ఇంకో ఎల్లో కార్డు వస్తే మాత్రం అతను బయటికి వెళ్ళిపోతాడు. ఇంకో ఎల్లో కార్డు రాకుండా చూసుకుంటాడని మనం కోరుకుందాం. బట్ ఈ రోజుకైతే ఎల్లో కార్డు ప్రసన్న కుమార్. ఇదండి ఈ ఎపిసోడ్ యొక్క సారాంశం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్, నమస్తే, మీ ఎస్ఎస్ పట్నాయక్.